ఈ ప్రత్యేక కాలం వారాహికి అంకితం. అందువల్ల ఈ ప్రత్యేకమైన ఈ 10 రోజులు 9 రోజుల్లో నవరాత్రుల్లో అమ్మవారి మంత్రాన్ని మామూలుగా వారాహి గాయత్రి ఉంది, అందరూ చేసుకోవచ్చు. తర్వాత నిత్యము మనం ఏదన్నా చిన్న ఫోటో పెట్టి పూజ చేసుకోవాలనుకున్నా, అమ్మవారి నవరాత్రులు ఏమన్నా ఎక్కువగా నామస్మరణ చేయాలన్నా ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః అనే మంత్రాలు జపం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎవరైనా చేసుకోవచ్చు, దీనికేమీ ఉపదేశం అవసరం లేదు. ఉపదేశం తీసుకొని చేసుకోవాలంటే మంత్రభాగం ఉన్నది, దానిని ఖచ్చితంగా ఎలాంటి ఒక్క అక్షరం పొర్లు పోకుండా, తప్పు లేకుండా, తూచా తప్పకుండా ఉచ్చారణ చేసే సామర్థ్యం ఉంటేనే ఉపదేశం తీసుకోవాలి. లేకుంటే ఎందుకంటే మంత్రాన్ని తప్పుగా మనం ఉచ్చారణ చేస్తే ఆ దేవతకి చెందదు, దాని సంపూర్ణ స్వరూపాన్ని ఇవ్వలేదు ఆ తప్పుగా చెప్పే మంత్రం, అంతే కదా. అందువల్ల కొంచెం అది సెన్సిటివ్ సమాచారం. ఏదైనా సరే మనం స్పెల్లింగ్ రాస్తే 2-3 సార్లు డబుల్ చెక్ చేసుకుంటాం బ్యాంకులో పేపర్ రాసేటప్పుడు కానీ కదా. మరి స్పెల్లింగ్ తప్పు రాస్తే ఏమవుతుందంటే మరి మ్యాచ్ రికార్డులో ఉన్నదని మ్యాచ్ కదా. అదే రకంగా అమ్మవారికి కొన్ని అక్షరాల సమూహం